వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? పెళ్ళం ఊరెళ్తే సినిమాలో తిలోత్తమగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మహాత్మా సినిమాలో కళారాణిగా తన నెగిటివ్ పెర్ఫార్మెన్స్తో మనల్ని అలరించి ఇప్పుడు రంగా ది దొంగలో చంద్రకళ జైన్గా మనల్ని మెప్పించిన జ్యోతి గారు ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ జ్యోతి గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. మిమ్మల్ని చూస్తుంటే రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తం అంతా సక్సెస్ అంతా మీ మొహంలోనే కనిపిస్తుంది. ఓకే, మా షోకి వచ్చినందుకు మీ ఇంటి వెంట తారాతోరణం తరఫు నుంచి నీకు స్మాల్ బొకే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వెరీ లవ్లీ ఫ్లవర్స్. చాలా కలర్ఫుల్గా ఉన్నది మీలాగే. ఓకే, రంగది దొంగలో చేశారు అండ్ చాలా జోష్ఫుల్గా సాంగ్ చూస్తున్నాం మేము ఆల్రెడీ. సో చాలా జోష్ఫుల్గా చాలా బాగా చేశారు. అండ్ మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడల్లా వీఆర్ లైక్ ఆల్ టుగెదర్ వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫన్. తర్వాత షూటింగ్ అయిపోయింది అనేసరికి ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఉండడం, ఇంకా ఎవరు సెట్స్లోకి రారు, అప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ ఓవరాల్ ద మూవీ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. మరి అల్టిమేట్గా మనం వంటలు చేయాలి కదా, సో మరి వెళ్ళి ప్రిపేర్ చేద్దామా? డెఫినెట్గా. ఓకే, సో ఫైనల్గా వంట చేయడానికి వచ్చేసాం మనం. మరి ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నారు? మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా నూడిల్స్ పకోడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఉడికించిన నూడిల్స్, తురిమిన ఉల్లిపాయ ముక్కలు, కాజు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నూనె, ఉప్పు, శనగపిండి. ఓకే, సో అయితే స్టార్ట్ చేద్దాం వంటని. డెఫినెట్గా. ముందుగా ఏం చేయాలి? ముందుగా కడాయి వేడి చేసుకొని, ఇది పకోడా అంటే డీప్ ఫ్రై చేయాలి కదా. పకోడా అంటే అవును. సో ముందుగా మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడవడానికి టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని సో డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకోవాలి. అన్నీ మీరే చేస్తే ఇంకా నేను ఎందుకు? మీరు చెప్పాలి కదా ఎలా చేయాలి. సరే చెయ్యి. డీప్ ఫ్రై కోసం ఇంకా కొంచెం. ఇంకా చాలా అనుకుంటున్నా. ఈ ఆయిల్ వేడికేలోగా మనం ఇవి మిక్స్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్లో మిక్స్ చేసుకుంటాం. స్పూన్ ముందుగా ఉడకబెట్టిన నూడిల్స్. సో చాలా వెరైటీగా ఉంది కదా ఇది రెసిపీ. నూడిల్స్ పకోడీ ఏదైనా ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఇట్స్ వెరీ ఈజీ టు కుక్ అన్నమాట. అవునా? దాని తర్వాత ఈ తురిమిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత జీడిపప్పు. ఇది ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అవును. తర్వాత ఈ తురిమిన పచ్చిమిర్చి అన్ని వేసేసుకోవచ్చు అన్నమాట. మనకు ఎంత స్పైసీ కావాలో అంత. ఇది చాలా తక్కువ, ఎందుకంటే నూడిల్స్ ఫ్లోర్ కదా, సో మొత్తం డామినేట్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత తురిమిన కొత్తిమీర. సో 1 by 1 అన్ని వేసేసుకుని పకోడీలు కదా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత. తర్వాత ఇది శనగపిండి ఉంది కదా, ఇది ఈ కప్లో సగం వేసుకుంటే సరిపోతుంది. సో ఏంటి కుకింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? అంటే అప్పుడప్పుడు ఆటో డ్రైవింగ్ అలాంటివి ఉన్నా? ఆటో డ్రైవింగ్ చేశాను. రంగాది దొంగ సినిమాలో ఆటో డ్రైవింగ్ చేశాను. సో ఎలా అనిపించింది ఆటో డ్రైవింగ్? చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఆటో డ్రైవ్ చేస్తుంటే. ఫస్ట్ నాకు రాలేదు. 5-10 minutes డ్రైవ్ చేసి ఇట్ వాస్ స్మాల్ ప్రాక్టీస్ అన్నమాట. తర్వాత రంగాది దొంగలో ట్రై చేశాను ఆటో డ్రైవ్. సో సక్సెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడన్నా ఆటో కనిపించింది అంటే డ్రైవ్ చేయాలనిపిస్తుందా మీకు? ఇప్పుడా అనిపించదు. ఇన్ కేస్ డేంజర్ టైంలో నేను డ్రైవ్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో రంగాది దొంగలో ఈ క్యారెక్టర్ మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట ఇన్ కేస్ ఫ్యూచర్ లో అర్జెన్సీ వచ్చినప్పుడు. సో మనం ఆయిల్ కూడా వేసుకున్నాం శనగపిండి తర్వాత. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలంటే మన కోసం మాధురి మిక్స్ చేస్తాం. మన చేతికి మట్టి అంటకుండా, అంటే ఇది శనగపిండి అంటకుండా మాధురి మిక్స్ చేసి పెడుతుంది. ప్లీజ్. ఒకవేళ ఇది బాగా వచ్చిందంటే ఈ బౌల్ అంతా ఎంటీ అయిపోతుంది. ఎందుకు అంటే మాధురి తింటది కదా. దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఓకే, అయితే వాటర్ మీరు వేస్తూ ఉండండి. ఇప్పుడు నేను నడుము కట్టుకుని చేయాలన్నమాట. ఓకే, సో నేను మీ పని చేస్తున్నాను కాబట్టి మీరు నా పని చేయండి. అయితే కొంచెం బాగా తొందరగా మిక్స్ చేయి. అవునా?
సరే అయితే మరి ఇంకా రంగాది దొంగ విశేషాలు అయినా శ్రీకాంత్ గారితో మీకు 4th టైం కదా ఇది 4th కాంబినేషన్. film, yeah. సో ఎలా ఉంది? ఆయన సినిమా అంటే ఇంకా డెఫినెట్ గా ఇంకా శ్రీకాంత్ గారు అయితే నాకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకే హ్యాపీగా చేసుకోవచ్చు సరదాగా లొకేషన్ లో. ఈవెన్ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గై యూనో, ఏదైనా అంటే షో ఆఫ్ కైండ్ ఆఫ్ కానీ టాంట్రమ్స్ అవేం లేవు. ఆయన వెరీ డౌన్ టు వెరీ సింపుల్. యా. సో ఇంకా ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా కొంచెం ఫిలిం షూటింగ్ టైంలో కానీ? మెమరబుల్ మూమెంట్స్ అదే చెప్పానండి, ఆటో. నేను జస్ట్ జనరల్ గా లొకేషన్ వెళ్ళాను, జస్ట్ ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేయడానికి వెళ్ళాను. డైరెక్టర్ గారు అన్నారు, జ్యోతి ఆటో చూసామన్నారు. చూసానండి, బాగుంది. ఆటో డ్రైవ్ చేస్తాం. నేనా ఆటోనా? అయ్యో నా వల్ల కాదు, నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదని చెప్పా. సరే ప్రాక్టీస్ చేయి, వీలైతే చెయ్యి, లేకపోతే సీన్ చేంజ్ చేద్దాం అన్నారు. ఓకే, అంత కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట మీకైతే. డైరెక్టర్ గారు లైక్ యూనో బిందా స్కూల్ అసలు. ఓకే, ఆయన సో ఆ డైరెక్టర్ గారితో మీరు ముందు వర్క్ చేసింది? నో, జీవి గారితో ఇంతవరకు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. సో అలాగే ప్రొడ్యూసర్ గారిది ఇది సెకండ్ మూవీ, అందరూ కాంబినేషన్. అవును, ప్రొడ్యూసర్ గారు మనోహర్ గారు. ఆయన మహాత్మా ఆల్రెడీ చేశారు, సో నేను కూడా మహాత్మా చేశాను కాబట్టి దట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. సో నేను వేస్తూ ఉంటాను, మీరు నాకు కబుర్లు చెప్తూ ఉండండి, టైం పాస్ అవ్వాలి కదా. చాలా మంది వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. మరి మీ ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఏం లేదండి, నార్మల్గా యాజ్ ఏ జనరల్ ట్రైన్ ఫైనలీ ఒక ఆఫర్ వచ్చింది యాజ్ ఎ హీరోయిన్ గా. ఐ వాజ్ డూయింగ్ దాట్. దాని ఆడియో రిలీజ్ కి ఎస్పీ కృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. ఓకే, సో ఆయన నాకు పెళ్ళమూరెలతో ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలా పెళ్ళమూరెలతో చేయడం జరిగింది. ఇంకా అలా తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా చక్కగా రంగాది దొంగ, అలాగే మీ కాంబినేషన్ సీన్స్ లో సో కామెడీ పండించినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే నేను ఈ సినిమాలోని హీరోకి ఫైనాన్షియర్ అనమాట. అంటే హీరో వీళ్ళు దొంగ, యాక్చువల్ దొంగల బ్యాచ్ అనమాట. వీళ్ళు రాత్రి దొంగిలించిన వస్తువులన్నీ పగలు తెచ్చి నా దగ్గర అమ్ముతారు. ఆ బస్తీలో అంతా నా షాప్స్ ఉంటాయి. సీకే జైన్ అనమాట, చంద్రకళ జైన్ అని నా పేరు ఈ సినిమాలో. సో ఆ బస్తీలోని షాప్స్ అన్ని నా పేరు మీద ఉంటాయి. వీళ్ళు ఏవైతే దొంగలిని తీసుకుని వస్తారో అవి నా దగ్గర అమ్ముతారు. నేను వాళ్ళ దగ్గర పావులకు కొని బయట రూపాయికి అమ్ముకుంటా అలా. సో ఇట్స్ లైక్ అండ్ పర్సనల్ ఫైనాన్షియర్ టు ద హీరో అన్నమాట. సో ఆయనకి ఎప్పుడైనా డబ్బులు ఏమైనా దాచుకోవాలంటే నా దగ్గర వచ్చి దాచుకుంటారు. ఆయనకి నేను డబ్బులు ఎప్పుడు కావాలంటే నేను తీసిస్తుంటాను అనమాట. అలా ఇక్కడ తీసేయచ్చు. పేపర్ నాప్కిన్ వేస్తాను. అయితే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనుకుంటా. ఓకే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్, చాలా బాగుంటుంది. ఈసారి డిఫరెంట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. జ్యోతి గారు ఎస్పెషల్లీ మీ గురించే నేర్పించారు, అంతే కదా? అంతే. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? కొంచెం గార్నిషింగ్ చేసుకుందాం. ఆ బౌల్ కొంచెం. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. తర్వాత ఈ ఆనియన్స్, మీ నోరు ఊరుతున్నట్టుంది. ఇక్కడ ఎవరిదో నోరు ఊరుతుంది, ఇక్కడ అందరు ఎవరున్నారు? నేనే. ఇంత బాగా గార్నిష్ చేసిన తర్వాత తినకుండా ఎవరు ఊరుకుంటారు, మీరైనా చెప్పండి. దిస్ ఇస్ ద నూడిల్స్ పకోడా రెడీ. సో వ్యూయర్స్కి నేను చెప్తాను. కొంచెం బేస్ తీసుకుని చూసారు కదండి, చూడంగానే నోరూరే నూడిల్స్ పకోడీలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నూడిల్స్ పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర, నూనె, ఉప్పు. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన నూడిల్స్, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, నూనె, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలు, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నూడిల్స్ పకోడా రెడీ.